తెలంగాణ మలిదశ పోరాటంలా శ్రీకాంతాచారన్న తొలి అమరుడైన దినం ఇయాల. మహారాష్ట్రం మాగ్గావాలని ఎల్బీనగర్ చౌరస్తాల అగ్గిని ముద్దాడితే 5 రోజులకు అమరుడైండు. అటెన్క 1200 మంది పానాలిస్తే లక్షల మంది కొట్లాడితే రాష్ట్రం వచ్చింది. శ్రీకాంత్ అన్నకు నివాళులు అర్పించుకుంటా ఇయాల్టి తీన్మార్ వార్తలు షురు చేద్దాం. ఢిల్లీకెళ్ళి పైసలు దేర్రి సలహాలు ఇయ్యుర్రి, ఎవ్వల అడ్డం పడ్డా ఆగదట మూసి. సారు మీద ఫోన్ ట్యాపింగ్ కేసు, ఎవలో మరి అస్సలు బాసు. ఇండ్ల పర్మిషన్ కు కొత్త యాప్, రియల్ ఎస్టేట్ లా మన సిటే తోపు. మల్లోపారి జంపింగ్ రాజకీయం, ఎవరు ఎటు పోతారో చూద్దాం. పగ్గ తాగుతుండ్రట బీర్లు, కానీ చలికాలం కదా సార్లు. ఇయాల్టికి బరాబర్ ఏడాది కారు ఓడి కాంగ్రెస్ గెలిచి నిరుడు ఇదే దినం అసెంబ్లీ రిజల్ట్ వస్తే చెయ్యికి 64, కారుకు 39, కమలానికి 8, పతంకి 7, కంకి కొడవలికి 1 సీట్ వచ్చింది. 2 మాటల పవర్లకు వచ్చిన బీఆర్ఎస్ కు 3వ పారి కాంగ్రెస్ దమ్కి ఇచ్చిన దినం. 3 రోజుల తర్వాత కొత్త గవర్నమెంటు, కొత్త ముఖ్యమంత్రి, మంత్రులు వచ్చిండ్రు. మరి ఏడాది ఏలుబడి ఎట్లున్నదో రేపటెల్లుండి చెప్పుకుందాం. కానీ ఇప్పుడైతే ఇయాల జరిగిన మీటింగ్ కాడికి పోదాం పాండ్రి. ఆరంగర్కెళ్ళి బహదూర్పురాకు ఫ్లైఓవర్ చాలు, కేబీఆర్ పార్కు చుట్టూరా 7 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లకు శంకుమండలు, రోడ్ల మీద నీళ్లాగకుండా 4 సంపులు చూరు, 108 జంక్షన్లను సింగారిచ్చుడు, కొత్త రోడ్లు, కొత్త ఎఫ్టీపీల ప్రారంభోత్సవాలు. ఇట్లా ఒక్కనాడే 7,000 కోట్ల రూపాయల పనులు అరుచుకున్నారు. అట్లనే హైడ్రా ఆఫీస్ ఖర్చులు, మిషన్ల కోసం 50 కోట్లు. హైదరాబాద్ నక్లెస్ రోడ్ల ప్రజాపాలన విజయోత్సవాల సభ పెట్టి మున్సిపల్ కార్మికులతోటి ముచ్చట పెట్టి దివ్యాంగులకు బండ్లు పంచిండ్రు. ఏడాదికెళ్ళి సిటీలు ఎట్లా మారుస్తుంది, ఎంత ఖర్చు పెడుతుంది చెప్పుకొచ్చిండ్రు మంత్రులంతా. 10 ఏళ్లలో పట్టణాన్ని పట్టించుకోలే, తెరలు చేసిండ్రని గరమైండు సీఎం సారు. ఆనాడు ఒక ఆయన చెప్పిండు, ట్యాంక్ బండు నీళ్లు కొబ్బరి నీళ్ళు లాకుంటాయి, ఇట్లా ముంచుకొని అట్లా తాగొచ్చు అన్నాడు. నేను ఈడు ఉన్న మిత్రులు అడుగుతున్న, జర్ర అట్లా రోడ్డు దాటితే ట్యాంక్ బండే. తాగుడు సంగతి దేవుడు ఎరుగు, వాసన చూసే పరిస్థితి ఉందా? హైదరాబాద్ చుట్టూ త్రిబులార్ తెస్తున్నాం, ఇబ్రహీంపట్నంలో 250 ఎకరాల కూరగాయల మార్కెట్ పెడతాం, ముచ్చర్ల కాడ కొత్త సిటీని కడతాం అన్నాడు. ఒక్కొక్క 15,000 ఎకరాలు భూమి రైతులు సహకరించి అందిస్తే 40 నుంచి 50,000 ఎకరాలతోటి ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించుకొని మన టోక్యో లాంటి నగరాలను, సింగపూర్ లాంటి నగరాలను పోటీ పడే విధంగా. వరదకెళ్ళి కాలుష్యం నుంచి సిటీ బచాయించాలంటే మూసీ నదిని ముద్దుగా చేసుడు ఒక్కటే మార్గం అట. ఎవ్వరు అడ్డం పడ్డా ఆపమని ముఖ్యమంత్రి సార్ మల్లోపారి చెప్పిండు. నువ్వు మూసీలో పండుకున్నా, మూసీలో మునిగి మీరు ఆత్మహత్య చేసుకున్నా ఇక్కడ ప్రజలు మిమ్మల్ని పట్టించుకోరు. కిషన్ రెడ్డి గారు, మోడీని తీసుకురా, 1,50,000 కోట్లు మోడీని ఇప్పించు, 10 లక్షల మందితో పరేడ్ గ్రౌండ్ లా తెలంగాణ సమాజాన్ని అంతా పిలిచి మోడీని నిన్నిద్దరిని నేను సమానం చేస్తా. హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం బట్టి శ్రీధర్ బాబు, పొన్నం సార్లతోటి స్టేజ్ మీదనే మంత్రుల కమిటీ వేసిండు. అట్లనే అన్ని పార్టీలను పిలిచి సలహాలు అడుగుతారట, ఏం చేస్తే బాగుంటుందో చెప్పుమని. బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చి చర్చించండి. బీజేపీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా మీరు ఏం పాలసీ నగరాన్ని అభివృద్ధి చేయడానికి తెలంగాణ నిధులకు తీసుకొస్తారో మనం ఏది చెయ్యబోయినా మేము అడ్డుకుంటామని ఇద్దరు గూడు పుటాని చేసి అల్లై బలై చేసుకొని చీకట్లో కూడా పొద్దుపూట ఒకడు మేము పోయి పండుకుంటాం మూసీలో అని అంటారు. మూసీ ఓటుకి ఇల్లు ఖాళీ చేసిన వాళ్ళని ఆగంగానియం, కావాల్సినంత ఆసరైతామన్నాడు రేవంత్ రెడ్డి సారు. మూసీలో మురికిలో ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఎంత భూమి అయినా ప్రభుత్వం నుంచి మేము కేటాయిస్తాము. ఓ ఇంకా మస్తుగా చెప్పిండు, కానీ మనకైతే గివ్వే ముఖ్యమైన ముచ్చట్లు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పలానా ఆఫీసర్ను విచారిస్తున్న పోలీసులు. మరో 2 మేడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు. పరారిలో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు. తనను రాజకీయ శనార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి వేడుకోలు. తెలంగాణకు రప్పించేందుకు యత్నిస్తున్న సర్కారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారిగా విచారణకు హాజరైన ప్రజాప్రతినిధులు.
ఇగో గిసొంటి ముచ్చట్లే చూసినాం. ఇక ఇప్పుడు ఓ కొత్త ముచ్చట. అటు పోయి హరీష్ రావు సార్ దిక్కుమారింది ఫోన్ ట్యాపింగ్ కేసు. హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అయ్యింది. కంప్లైంట్ ఇచ్చింది సిద్దిపేటలో ఉండే చక్రధర్ గౌడ్ అన్నట్టు ఆయనే. అప్పట్లన్న ఫోన్ సీక్రెట్ గిన్నారు రాధాకిషన్ రావుకు హరీష్ గారు ఆర్డర్ వేస్తేనే ఇదంతా జరిగింది. ఉత్తపుణ్యానికి నన్ను కేసులలో ఇరికించి జైలుకు పంపిండు అనేది అన్న ఫిర్యాదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటిదాకా పోలీస్ ఆఫీసర్ల మీదనే కేసు అయితే ఫస్ట్ టైం పొలిటికల్ లీడర్ మీద అయిందన్నట్టు. బీఆర్ఎస్ పాత ఎమ్మెల్యేలు చిరుమత్తి లింగయ్య, జైపాల్ యాదవ్ సార్ ఎంక్వైరీకి వచ్చిండ్రు కానీ వాళ్ళ మీద కేసు కాలే. చేళ్ళ అంతా జూటా ముచ్చట గవర్నమెంట్ గట్టిగా ప్రశ్నిస్తున్నందుకు 6 గ్యారెంటీల మీద నిలదీస్తున్నందుకు దొంగ కేసులు బనాయిస్తున్నారని గరమైండు హరీష్ రావు సారు. 1,00,000 కేసులు పెట్టినా కొట్లాట నాపను అన్నాడు. ఇన్ని రోజులు పోలీస్ ఆఫీసర్లు చిన్న లీడర్ రా చుట్టే తిరిగిన కేసు ఇప్పుడు పెద్ద లీడర్ కాడుకు వచ్చింది. చూడాల మరిగా రేపు ఇంకేడికి ఈ అక్రమ కేసులన్నింటినీ కూడా చెప్తా ఉన్నాం. ఏ అధికారైనా సరే లిమిట్ దాటి పనిచేస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో చర్యలు తప్పవు. ఈ సర్కారు 3 వద్దులు కూడా ఉండదు చూడు. ఏలువడి ఇళ్లతోటి ఏమైతుంది, మళ్ళా మా గవర్నమెంట్ వస్తుంది అని మొదట్లా మస్తు మాట్లాడిన వాళ్ళంతా ఇప్పుడు గప్చూపైండ్రు. 4 గంటలకు ఎలక్షన్లు వస్తాయి, అప్పుడు మేమే గెలుస్తామని పట్టిరి. ఫస్ట్ గట్లన్నందుకే కార్లకెళ్ళి రప్పరప్ప గుంజి కాంగ్రెస్ కండువాలు కప్పిండ్రు. మళ్ళా ఇప్పుడు పలుకు మారినందుకు పార్టీ మారుడు సుత తగ్గిందేమో. చిన్న బ్రేక్ ఇచ్చి జంపింగ్ టచింగ్ రాజకీయం మళ్ళా సురువయ్యింది. ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్. రోజు కేటీఆర్ చుట్టూ తిరిగి 2-3 ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్ లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా దాదాపు 5 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ గారు డైరెక్ట్ టచ్ లో ఉన్నారు. మరేవా మీ ఎమ్మెల్యేలు మాతో టచ్లు ఉన్నారంటే మీ ఎమ్మెల్యేలే మాతో టచ్లు ఉన్నారు అనవట్టిరే. కనుక జంపింగ్ జపాంగులు ఎవరో వాళ్ళు పేర్లు చెప్తలేరు, వీళ్ళు పేర్లు చెప్తలేరు. 6 నెలల కిందట దాకా 10 మంది ఎమ్మెల్యేలు కండువా మార్చుడు తప్పితే ఈ నడుమ ఎటోళ్ళు అటే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలకు పోయినటువంటి మా 10 మంది ఎమ్మెల్యేలు ఎత్తి కొట్టుకుంటున్నారు. కనబడుతున్నారు ఎక్కడైనా, ఇంటికి రాణిస్తలేడని చెప్తున్నారు, బాధపడుతున్నారు. బయట ఎప్పుడు ఏడుస్తా ఉన్నారు, ఏడుపు ఒకటే తక్కువ ఉన్నది. అసలు మీ సినిమా కథ ముగిసింది, మీ సినిమాకి ఎండ్ పడ్డది. ఈ ముచ్చట ఇట్లుంటే ముఖ్యమంత్రి సార్ను కలిసిండు మాజీ మంత్రి తలసాని సారు. ఎల్లుండి మా తమ్ముని బిడ్డ లగ్గం ఉన్నది, తప్పకుండా రావాలని పెళ్లి కారడిస్తే రేవంత్ రెడ్డి సార్ సరే అన్నాడు. కాశ్మీర్లో బర్పుగడ్డల దందా, హిమాచల్ ప్రదేశ్లో షేపుల బిజినెస్, పంజాబ్లో కటింగ్ షాపు, తమిళనాడులో హిందీ బుక్ల దుకాణం, ఎండాకాలంలో గర్మికోట్ల దందా, ఆనాకాలంలో ఐస్ క్రీమ్ పార్లర్ తెరిస్తే ఎట్లుంటది? నెత్తికి చేతులు పెట్టే కథ అవుతుంది పక్క. అంటే ఎప్పుడు ఏడ ఏది చేయాలనో దానికో లెక్కుంటది. అయితే ఒక దానికాడ మొత్తం ఉల్టా నడుస్తుందబ్బా. ఎందుకో మా అన్నలకు బగ్గ ఎరక తీయుర్రి. ఇదెక్కడి కథరు? చలికాలంలో చల్లటి బీర్లకు గట్లగా పడ్డరు. బీరేంది దాని బిషానేందని నెల రోజుల్లోనే 40,48,000 కేసులు గుంజి పడేసిండ్రట. మళ్ళా అదే మందు చూస్తే ఉత్త 27,17,000. అంటే చలికాలంలో గరం మందు కంటే 13 లక్షల కేసుల చల్లటి బీర్ల పోతే బగ్గున్నట్టు. అంతేకాదు 100కి 33 వాళ్ళు బీరకాయల దందా పెరిగిందట. కుద్దు ఆప్కారోళ్ళ లెక్కలే. లెక్కకైతే ఎండాకాలంలో బాడీ కూలింగ్ కోసం చిల్డ్ బీర్లు, చలికాలంలో బాడీ గర్మి కోసం ఎర్ర మందుకి ఎగబడతారు. కానీ ఇప్పుడు రివర్స్ లో నడుస్తుంది. కాలం ఏదైనా బీర్ కీసలే. ఇప్పుడే కొత్తగా అలవాటైన వాళ్ళు ఫస్ట్ టేస్ట్ చూసేది ఇదేనాయే. మూత గుంజి మూతికాడ పెడితే కథం. రేటు సుద్ధా మస్తు పరాకు ఉంటది. ఏ బ్రాండ్ తీసుకున్నా కోటర్ 180-200కు తక్కువ లేదు. జర పిరంగల్లది పట్టుకుంటే 500 కూడా. గా పైకం పెడితే అల్కగా 3 బీర్లు వస్తాయి. మళ్ళా మందుకు గిలాసా నీళ్ళ బాటిలు, అంచుకు ఆమ్లెట్ కావాలన్నాయే. అదేందో గాని సిట్టింగులు ఎర్ర మంది వేసేటోళ్ళ నోతీర్లో చూస్తే బీర్ కీసం ముంగటున్నలో నోతీర్లో చూస్తారు. ఈ 2 అలవాట్లేని థమ్సప్లో దేకను కూడా దేకరు. అదే రే ముచ్చట. మందు జరంతా గట్టిగా ఉంటది, కార్జాలు దొబ్బ జప్పున ఖరాబ్ అయితాయి. అదే బీర్ అయితే పోరడు పానం పడతాడని అదోపచారం. ఇక కొందరు ఇంట్లో కచ్చా గుద్దటోళ్ళు సుధా నలుగుట్లకు వస్తే నాకు బీర్ అయితేనే పోతుంది అంటారు. కానీ చలికాలంలో గిట్లుందంటే ఇక రేపు వచ్చే ఎండాకాలంలో మనోళ్ళ బీర్ల దుబ్బకు దినం దుగ్నాలు లూటై బొత్తలు నిండుతాయేమో పో. పెద్ద కొడుకు ఎంత సంపాదిస్తుండు, చిన్నోడు ఎంత తెస్తుండు, ఇంటి ఖర్చులేంది, అవి ఓంగ మిగిలేదెంత, అప్పులేంది, తిప్పలేంది అని చూసుకోవాల్సిన జిమ్మేదారి ఇంటి పెద్దది. దాన్ని బట్టే కదా ఈ ఇల్లు పనితనమేందో పాతారేందో ఊరంతా తెలిసేది. మన ఇల్లు ఎట్లనో సర్కారు సంసారం సుతగట్లనే. మరి వాళ్ళు లెక్కలు చెప్పాల్సింది ఎవరికంటే పబ్లిక్.
ఏలేటోళ్లకు పవర్ ఇచ్చేది, పన్నులతోటి పైకం ఇచ్చేది జనమే కదా మరి. ఏడాది ఏలుబడిలా తెచ్చిందెంతో ఇచ్చిందెంతో లెక్కపత్రం ఉండాలి కదా. కులం కుల్లా తెలవాలని పబ్లిక్ ముంగట్నే లెక్కలు పెట్టింది గవర్నమెంట్. 52,118 కోట్ల అప్పులు తెచ్చిరట. పాత బాకీల మిత్తిలకు కిస్తీలకు 64,516 కోట్లు కట్టిరట. ఇక పబ్లిక్ అందిందేమో 61,194 కోట్లు. ఆడోళ్ళకు ఫ్రీ ఆర్టీసీ బస్సు, 500 గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల దాకా బిల్లు లేని కరెంటు, రేషన్ బియ్యము, స్కాలర్షిప్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులకు ఖర్చు పెట్టిరట. ఈ పైకము 25 లక్షల మంది రైతులే 21,000 కోట్ల రుణాలు మాఫీ చేసిండ్రు. నెలకు 6,500 కోట్లు జీతాలకు, పింఛన్లకు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏం తక్కువ 10,000 కోట్లు ఖర్చు పెట్టినము అంటున్నారు. అట్లనే 54,000 గవర్నమెంట్ జాబ్లు ఇచ్చిరట వీళ్ళ గవర్నమెంట్ లా. ఒక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన 7 లక్షల కోట్ల రూపాయల అప్పుకు ఇప్పటి వరకు మా బట్టి విక్రమార్క గారు 60,000 కోట్ల రూపాయల మిత్తి కట్టిండు. 60,000 కోట్ల రూపాయలు రైతులకు వంచుతే ఇవాళ అన్ని కష్టాలు తీరుతుండే కదా. మా గవర్నమెంట్ సూపరు కేక్ అని కాంగ్రెస్ వాళ్ళు ఏడాది సంబరాలు చేసుకుంటుంటే ప్రచారం తప్ప పబ్లిక్ ఫాయిదా కాలేదని ప్రతిపక్షాలు అరుచుకుంటున్నాయి అటుకెళ్ళి. అంటే మనం ఉన్నప్పుడు నిధులు వారినే వరదలు లెక్క, ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో తిట్లు వాడుతూనే తప్పితే ఇంకొకటి అయితే ఏం జరుగుతుంది. కేసీఆర్ మొక్కను మీకేసాడట, మొక్క కూడా మొలవనియాడట కేసీఆర్ ఏమన్నా మొక్కనానే, ఆయన ఒక వేగు చుక్క, ఆయన నిన్ను చూసి చూడగలుగుతాడు. అసలు తెలంగాణలో ఏదైతే సంవత్సరం కింద గజ్జనెక్కిన ఒక మోసగాడి ప్రభుత్వం. ఇక కామ్రేడ్లను మందలిస్తే కాంగ్రెస్ ఏడాది ఏళ్ళవాడికి మార్కులు వేసిండు ఎమ్మెల్యే సాంబన్న. ఈ ప్రభుత్వ పాలనకి 60 మార్కులతో ఫస్ట్ క్లాస్ మార్కులు ఇస్తున్నాం, డిస్టింక్షన్ కాదు. ఇంకా మీరు జాగ్రత్తలు పడితే 70 మార్కులకు వచ్చేట్టుకు వస్తుంది, లేదనుకుంటే ఇంకా కిందకి వెళ్ళిపోతారు. బీఆర్ఎస్తో పోల్చుకుంటే వీళ్ళకి 90 మార్కులు. ఇండ్లు కట్టాలంటే గ్రామ పంచాయతీల దరఖాస్తు పెట్టాలి. మున్సిపాలిటీ అయితే మున్సిపల్ ఆఫీస్లో పర్మిషన్ తెచ్చుకోవాలి. ఇంటి జాగా ఎన్ని గజాలు ఉంది, వ్యవసాయ భూమా, లేఅవుటా, ఎన్నంతరాలు కడతారు, షట్టర్లు ఏమన్నా పెడుతున్నారా, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టిర్రా లేదా, ఇట్లా అన్ని చెక్కింగ్ చేసి పక్కా ఉంటేనే పర్మిషన్ వస్తుంది. ఇక పట్టణాలంటే అంతకు డబుల్ త్రిబుల్ తిరగాలి. అయితే ఈ కంచెలి గా తిప్పలు తప్పినట్టేనట. Introducing Build Now, an unified online building plan approval system. రైట్, సిటీ ఇండ్లు బిల్డింగ్లు కట్టేటోళ్ళు లేఅవుట్లు చేసేటోళ్లకు బిల్డ్ నౌ యాప్ తెచ్చింది సర్కారు. ఏఐ టెక్నాలజీ తోటి పనిచేస్తుంది. ప్లాన్ గీసి ఆఫీసర్ల చుట్టూ తిరుగుడు, పర్మిషన్ల కోసం పైరవులు చేసుడు అవసరం ఉండదు. ఇక ఫోన్లకు ఈ యాప్ దింపుకుంటే ఇంటి వివరాలు ఎక్కిస్తే చాలు, మొత్తం ఆన్లైన్ లోనే. ఆఫీసర్ల చెకింగ్ కూడా కారంలో అయ్యే పని నిమిషాల మీద అయిపోతుందట. 3D టెక్నాలజీ తోటి కట్టబోయే బిల్డింగ్ ప్లాన్ ప్రకారం ఎట్లుంటుందో కూడా యాప్ లోనే చూడొచ్చు. ఏ కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక రియల్ ఎస్టేట్ పడిపోయిందని ప్రతిపక్షాలు అంటుంటే మంత్రి శ్రీధర్ బాబు సార్ ఈ మాట అన్నాడు. కొత్త కట్టడాలు కానీ లాంచెస్ కానీ వివిధ రకమైన వాళ్ళు సేల్ చేసే దాంట్లో నెంబర్ 1 గా ఉందని అనేక రిపోర్ట్స్ కూడా చెప్తా ఉన్నాయి. ఇండ్లు కొనడానికి బ్యాంక్ లోన్లు కూడా మనకన్నా ఎక్కువ తీసుకుంటారట భారతదేశం అంతా చూస్తే. ఎవల మాట ఎట్లున్నా సిటీలో ఇండ్లకు జాగలకు ఏకానమందం రేట్లు తగ్గని మాట అయితే నిజమే. ఇంటి బయట బండ్లు పెట్టినామంటే రాత్రికి రాత్రే మాయం చేస్తున్నారు. తోపక్కన పార్కింగ్ లో పెట్టిపోయినా ఆలకగా కొట్టేస్తున్నారు. నంబర్ ప్లేట్లు మార్చుడు, పక్క రాష్ట్రాలకు తీసుకుపోయి అమ్ముడు. దొంగ బండ్లను తెలవక కొన్నోళ్ళు నెత్తికి చేతులు పెట్టుడు. హేగా అంత రిస్క్ ఎందుకు అనుకున్నారో ఏమో కొందరు పనిమంతులు. ఏమన్నా ఉపాయం చేసిర్రా? మేం చెప్పుడు కాదు, చూడాల్సిందే. ఓనర్ కి మస్కా కొట్టు, కార్లు కిరాయికి తిప్పి కమాయించు. ఖతర్నాక్ సినిమా నడిపిండ్రు పో. గమ్మతేందంటే గ్యాంగ్ లీడర్ ఓ మహిళ హైదరాబాద్ గచ్చిబౌలిలా అల్కగా పైకం కమాయించాలని గీ దందా షురూ చేసింది. ఓ గక్క కార్లు ఇచ్చేటోళ్ళను కలుసుడు, 2-3 రోజులకు తీసుకునుడు, GPS తీసేసి కర్ణాటకకు పంపుడు. ఆడ డ్రైవర్లను పెట్టి కిరాయికి తిప్పి పైకం జేబులేసుకునుడు. ఓనర్లు అడిగితే బండి ఎవలో కొట్టేసిండ్రు, కంప్లైంట్ ఇచ్చినా దొరకంగానే కిరాయి కడతా అని మత్పరిచ్చేదట. ఇట్లా 2.5 కోట్ల విలువ చేసే 21 కార్లు బయటి రాష్ట్రాల్లో తిప్పిందంటే చూడుర్రి. డౌట్ వచ్చి ఓనర్లు కేసు పెడితే గ్యాంగ్ పనితనం బయటపడ్డది. డ్రైవర్ను పెట్టేసి వాళ్ళే ఒక మూటలాగా ఏర్పడి వాళ్ళు తిప్పుతున్నారు రెంటల్ కోసం. ఆ రెంటల్ ఇన్కమ్ ఏమొస్తుందో వాళ్ళ అప్పులన్నీ కూడా దీంట్లోనే తీశారు. ఒక్క నెలల్నే 60 లక్షలు కమాయించి అప్పులు తీర్చుకున్నదట ముద్దుగా.
అయినా మన కార్లు బయట తిప్తే ఆమ్దాన్ వస్తుంది, పక్కోళ్ళ బండ్లు తిప్తే ఉల్టా కేసు అవుతుంది. గింత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయిందో. ఈ ముచ్చట ఇట్లుంటే కుత్బుల్లాపూర్ ఏరియాల ఓనర్ ఇంటికే సూటి పెట్టిండ్రు తండ్రి కొడుకులు. ఓ వ్యాపారి దగ్గర డ్రైవర్లుగా పనిచేస్తున్నారట. ఇంట్లో ఎవ్వరు లేని టైం చూసి తాళాలు వలగొట్టి 80 తులాల బంగారం, ముత్యాల నగలు ఎండి కొట్టేస్తే సీక్రెట్ కెమెరా తోటి ఉత్తగానే దొరికిపోయినరు. కలిసి కారు దోలుతున్నాం, దోసుకుంటే తప్పేముంది అనుకున్నట్టున్నారు. ఇప్పుడు తండ్రి కొడుకులు కలిసే జైలుకు పోతున్నారు పో. రమ్మన్నప్పుడు రాదు, పొమ్మన్నప్పుడు పోదు, ఆగమంటే ఆగది, దంచమన్నప్పుడు దంచది, సాలంటే సరిసి కొడుతుంది, వద్దంటే ఉరిమి ఉరిమి కొడుతుంది. ఎప్పుడు ఎక్కడ ఎట్లా అరుచుకోవాలనో అక్కడ అట్లా అరుచుకునేదాకా అస్సలు ఇడవది. హౌ వానేనుల్లా ఓ పారి దేశం మీది బాజుకు అందుకుంటది, అటు ఇడిచిపెట్టి ఇటు కింది బాజుకు వస్తుంటది. తాపకో పేరుతోని దంచుడు పెడుతుంది పో. ఇప్పుడు ఫెంగలాట. తమిళనాడు పాండిచ్చేరి పెద్ద సడక్ ఇది. అటు ఇటు ఎటు చూసినా వారదే. ఏం తక్కువ 2 కిలోమీటర్ల దాకా తొవ్వ మీద మొత్తం నీళ్ళే. చిన్న కొడుతుందా మరి. 4-5 రోజుల కాంచెలి దంచుడు దంచుతుంటే 18 మంది కాలం చేసిండ్రు. తిరువన్నమలైలా కొండలు ఇరిగిపడి ఒక్కింట్లోనే 7 జీవిడిస్తే అందులో 5 చిన్నపిల్లలేనట. ఇప్పటికి జరంత ఆనదగ్గిన ఇంకో 17 జిల్లాలు డేంజర్లోనే ఉన్నాయి. ఎల్లో అలర్ట్ పెట్టి ఏరే తావులకు వంపుతున్నారు ఆఫీసర్లు. ఇండ్లకు నీళ్ళొచ్చి చిన్న గోస కాదు, అటు పంటలు మునిగి రైతులు తిప్పల పడుతున్నారు. సర్కారు క్యాంపులు పెట్టి అరుచుకుంటుంటే హీరో విజయ్ సార్ పార్టీ సుత పబ్లిక్ కు ఆసరైతుంది. అటు పాండిచ్చేరిల సుత అంత ఆగమాగముంది. కర్ణాటకలా పెద్దానలు పడితే 5 జిల్లాల స్కూళ్లకు సెలవులు ఇచ్చిండ్రు. ఆంధ్ర చిత్తూరు జిల్లాల సుత స్కూళ్లు కాలేజీలు బందే. మనతాన సుత నిన్నటికెళ్లే ముసురు పట్టినట్టే ఉన్నది. 4 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా అక్కడక్కడ తేలికపాటి జల్లులతో పాటుగా ఒక మోస్తరు వర్షపాతం నమోదే అవకాశం ఉంది. చలి అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది, కానీ మనకి తెల్లవారుజామున పొగమంచు మాత్రం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అటు కేరళలో ఇరాం లేకుండా దంచుతుండే వరకు శబరిమలకు పోయే పెద్ద పాదం పులిమెడతోవ బంద్ పెట్టిండ్రు. పంపా నది కంచెలి చిన్న పాదం చేస్తున్నోళ్ళనే ఓనిస్తున్నారు. ఆనలు తగ్గేదాకా జర పైలం సాములు. చూసిండ్రు కదా. ఇక ఇవ్వుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.